ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 ట్రిపుల్ ఈ వాళ్ళకండి నవంబర్ డిసెంబర్ 2022లో 8 మార్క్స్ అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ x క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ ఇంటూ dx. ఇది ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ x ఉంది కదా, ఆ xని tan తీటా అనుకోండి. అంటే ఏమని రాస్తాము, tan తీటా ఈక్వల్ టు x అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం తీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ tan ఇటు పంపిస్తే ఏమవుతుందండి, tan ఇన్వర్స్ x అవుతుంది కదా. ఓకే, ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని కన్సిడర్ చేసుకుని డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు తీటా. అప్పుడు ఏమవుతుంది, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు తీటా చేయండి. అప్పుడు d బై d తీటా tan తీటా ఈక్వల్ టు dx బై d తీటా అవుతుంది. d బై d తీటా tan తీటా ఫార్ములా ఏంటండి, సీకెండ్ స్క్వేర్ తీటా కదా. సీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, dx బై d తీటా. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి, dx కావాలి. dx కావాలంటే d తీటాని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా ఈక్వల్ టు dx అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి నోట్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లమ్ని i అనుకోండి. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ x క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ ఇంటూ dx కదా. ఓకే, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x, మనం ఇప్పుడు x ఈక్వల్ టు ఏమన్నామండి, tan తీటా అన్నాం కదా. అప్పుడు ఏమని రాస్తాము, 3 tan తీటా మైనస్ x క్యూబ్. x క్యూబ్ అంటే tan తీటా, tan క్యూబ్ తీటా. ఓకే, బై 1 మైనస్ 3x స్క్వేర్ కదా. 1 మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ అంటే ఏమని రాస్తాము, tan స్క్వేర్ తీటా ఇంటూ ఇంకేముందండి, dx ఉంది కాబట్టి ఆ dxని కూడా నోట్ చేయండి. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములాలో కనిపిస్తుందండి, 3 tan తీటా మైనస్ tan క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ తీటా. అంటే అదే ఫార్ములా tan 3 తీటా ఫార్ములా కదా. ఓకే, ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 3 తీటా ఇంటూ dx. ఇది ఆ ఫార్ములానే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ tan ఇన్వర్స్ ఇంటూ tan తీటా అంటే tan ఇన్వర్స్ని ఏమని రాయొచ్చు, 1 బై tan అని రాయొచ్చు కదా. 1 బై tan ఇంటూ tan 3 తీటా ఇంటూ dx. ఈ tan క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఓన్లీ 3 తీటా ఉంది. 3 తీటా ఇంటూ ఇక్కడ ఏముంది, dx ఉంది. ఇప్పుడు dx ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సీకెండ్ స్క్వేర్ ఇంటూ d తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా. uv అప్లై చేసుకోండి. ఇది u అవుతుంది, ఇది v అవుతుంది కదా. ఫస్ట్ ఇంటిగ్రల్ uv ఫార్ములా రాయండి. uv d తీటా అంటే ఏమని రాయొచ్చు ఫార్ములా మనకి, u ఇంటిగ్రల్ v d తీటా మైనస్ ఇంటిగ్రల్ d బై d తీటా ఆఫ్ u ఇంటిగ్రల్ v ఇంటూ d తీటా. ఇక్కడికి కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. నెక్స్ట్ d తీటా ప్లస్ c. ఇది ఫార్ములా కదా. ఇప్పుడు మనం u ఏమన్నాము, v ఏమన్నాము, u ఇది v కదా. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3 తీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా. ఇది u అనండి, ఇది v అనండి. సేమ్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. u ఉంది, u అంటే ఏంటండి 3 తీటా ఇంటిగ్రల్ v ఉంది అంటే సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా మైనస్ ఇంటిగ్రల్ ఇలా కర్లీ బ్రాకెట్స్లో d బై d తీటా u అంటే ఏంటండి 3 తీటా ఇంటూ ఇంటిగ్రల్ v అంటే సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా. ఇక్కడికి కర్లీ బ్రాకెట్స్ క్లోజ్, d తీటా ప్లస్ c. ఓకే, నెక్స్ట్ 3 తీటా ఇంటూ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా ఏంటండి ఫార్ములా, tan తీటా కదా, పక్కన రాసుకోండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ d తీటా ఈక్వల్ టు ఫార్ములా
tan theta. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, tan theta సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. tan theta మైనస్ ఇక్కడ ఏంటి, ఇది 3 కాన్స్టెంట్ కాబట్టి ఇలా బయటికి తీసుకొచ్చేస్తున్నానండి. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నదేంటి, d theta బై d theta. అంటే అప్పుడు ఏమవుతుంది, వాల్యూ 1 అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ secant square theta ఇంటూ d theta అంటే tan thetaనే కదా. tan theta ఇక్కడ రిమైనింగ్ d theta ప్లస్ c ఉంది. ఓకే, నెక్స్ట్ 3 theta tan theta మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటండి అవి, ఇంటిగ్రల్ tan theta d theta ఈక్వల్ టు ఒక ఫార్ములానేమో లాగరిథమ్ ఆఫ్ secant theta ప్లస్ c, ఇదొక ఫార్ములా ఉంది. ఇంకో ఫార్ములానేమో మైనస్ లాగరిథమ్ ఆఫ్ cos theta ప్లస్ c. ఇవి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్లో ఏదన్నా ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. మైనస్ 3 ఇంటూ ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, లాగ్ ఆఫ్ secant theta ప్లస్ c అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో 3 కామన్ తీయొచ్చు కదా, 3 కామన్ తీస్తున్నానండి. రిమైనింగ్ ఉన్నది ఏంటి, theta ఇంటూ tan theta మైనస్ లాగ్ ఆఫ్ secant theta ప్లస్ c. ఇదొక ఆన్సర్. ఓకే, ఇంకో ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే 3 ఆఫ్ theta ఇంటూ tan theta మైనస్ లాగ్ ఆఫ్ cos theta ప్లస్, అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ప్లస్ లాగ్ ఆఫ్ cos theta ప్లస్ c అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందండి. ఏం లేదు, యూవీ ఫార్ములా పెట్టి ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం రాసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.